గారు. నా పేరు షణ్ముఖ వైష్ణవి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ వేదిక యూనివర్సిటీలో నన్ను చేర్చుకుంటారా? నేను వేదం నేర్చుకొని మీలాగా పెద్ద డాక్టర్ అయ్యి 1,00,000 కోట్లు సంపాదించిన వేదమాతకి దేశానికి సేవ చేయాలి. ఒక్కరోజు కూడా స్కూల్ అబ్సెంట్ కాకుండా బాగా చదువు రావడానికి వేదంలో ఏదైనా మంత్రం ఉంటే దయచేసి చెప్పగలరు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. చిన్నారి షణ్ముఖ వైష్ణవి అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆమె ఒక పెద్ద డాక్టర్ అయ్యి బాగా 1,00,000 కోట్లు సంపాదించి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటానట. అలానే మా యూనివర్సిటీలో ఆమెకి అడ్మిషన్ దొరుకుతుందా లేదా, ఇది ప్రశ్న. మా యూనివర్సిటీలో చేరాలంటే కనీసం 12th పాస్ అయి ఉండాలమ్మా. లేదు, ఎక్సలెంట్ స్టూడెంట్ అయితే 10th పాస్ అయినా కానీ తీసుకుంటాము. సో 10th మినిమం పాస్ అయ్యి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటే కనుక, అంటే ఆ సబ్జెక్ట్స్లో అప్పటిదాకా నేర్చుకున్న సబ్జెక్ట్స్లో, అప్పుడు మేము తప్పకుండా 10th తర్వాత తీసుకున్నాం. లేదా ఇంటర్మీడియట్ అన్నా పాస్ అవ్వాలని కండిషన్. అదే రీసెర్చ్ చేయాలనుకుంటే కనుక డిగ్రీ అన్నా పాస్ అయి ఉండాలి. ఇది ఆ డిగ్రీ కూడా ఏ ఫీల్డ్లో చేస్తే ఆ ఫీల్డ్లో మీరు రీసెర్చ్ చేయొచ్చు. సో మీరు 1,00,000 కోట్లు సంపాదించడం అన్నది చాలా మంచి మాట. నేను దాన్ని ఒప్పుకుంటాను. 1,00,000 కోట్లు ఏంటి, 10 లక్షల కోట్లు సంపాదించు తప్పకుండా. ఎందుకంటే మీ ఆశయం మంచిగా ఉంది కాబట్టి, నీ ఆశయంలో పేదవాళ్ళకి సహాయం చేద్దామని ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్. ఒకప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ పేదరికం లేకుండా చేస్తామన్నారు భారతదేశంలో, కానీ ఇప్పటికీ చాలా పేదరికం ఉంది. అట్లా 1,00,000 కోట్లు సంపాదించి నిజంగా కావలసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అంటే అది ఉత్తమ కార్యం. అది తప్పకుండా చేయమ్మా. భగవంతుడు నేను ఆశీర్వదిస్తాడు. అయితే అలా బాగా చదువుకోవడానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. సో ఎందుకు లేవు? బ్రహ్మాండమైన మంత్రం ఒకటి ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ మంత్రాన్ని ఇప్పుడు చూపిస్తాను కూడా. చూపించి దాన్ని పట్టించి రోజు మననం చేస్తే బాగుంటుంది. ఇదిగో అమ్మ, ఇది ఈ మంత్రము. ఇది యజుర్వేదము 32:14. దీన్ని ఇక్కడ ఇచ్చాను కాబట్టి దీన్ని స్క్రీన్ని మీరు పాజ్ ఏమంటారు దాన్ని, పాజ్ చేసి యూట్యూబ్ని మీరు ఈ మంత్రాన్ని నోట్ చేసుకోవచ్చు. దేవత పరమాత్మ దీనికి. ఋషి మేధాకామ. ఓం యాం మేధాం దేవగణా పితరశ్చోపాసాతే తయా మామద్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. ఇది ఈ మంత్రం. ఇందులో యాం మేధాం అంటే ఈ మంత్రం అర్థం ఏంటంటే, ఏ విధంగా మా పూర్వీకులు, దేవగణాలు, పితరులు నిన్ను ఉపాసించారో అలానే మేము ఉపాసింతుముగాక. తయా మా మధ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. మాకు అన్ని రకాల సత్య విద్యలను తెలిసే మేధ బుద్ధిని మాకు ప్రసాదించు, తెలుసుకునే బుద్ధిని మాకు ప్రసాదించు. ఆ బుద్ధితో మేము మేధావుల మధ్యలోనే ఉండగలుగుతాము, మేధావులతోనే మేము కలిసిమెలిసి తిరుగుతాము. అలానే ఆ మేధని మేము సంపాదించుకోగలుగుతాము అని చెప్పి ఆ పరమాత్మని మనం ఉపాసన చేయాలి. రోజు ఉదయం సూర్యోదయానికంటే ముందరే, గంటన్నర ముందరే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి ఈ మంత్రాన్ని మననం చేయాలి. మనసులో చదువుకోవాలి, బయటికి చదవకూడదు. మనసులోనే చదువుకుంటూ అర్ధసహితముగా చదువుకోవాలి. ఎలాగైతే మా పూర్వీకులు దేవగణాలు అంటే పండితులు అన్నమాట, ఋషులు, వాళ్ళందరినీ దేవగణాలు అంటారు. పితరులు అంటే మా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఏ విధంగానూ ఉపాసించారో. మీ తల్లిదండ్రులు ఉపాసించకపోవచ్చు, మీ పూర్వీకులు ఉపాసించకపోవచ్చు, కానీ అంతకుముందు చాలామంది పూర్వీకులు ఉంటారు మీకు, వాళ్ళలో కొంతమంది ఉపాసించుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా అయితే ఉపాసించారో నిన్ను, హే పరమాత్మ, మేము కూడా అలానే ఉపాసించి మేధావుల మధ్యలో ఉండగలుగుతాం గాక. అలానే మేధ ఏదైతే సత్య విద్యలను తెలుసుకునే ఆ బుద్ధిని మాకు ప్రసాదించు. సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానాన్ని మేము పొందుదుముగాక. స్వాహ అంటే సత్యమే మాట్లాడుదుముగాక, ప్రియమే మాట్లాడుదుముగాక. అట్లా సత్యం మాట్లాడుతూ
ప్రియంగా మాట్లాడుతూ మీరు వేదం నేర్చుకోవచ్చు మెల్లమెల్లగా. కాబట్టి ఈ మంత్రాన్ని మెమరైజ్ చేయండి. అలానే ఈ మంత్రం కూడా కింద ఇంకో మంత్రం ఇచ్చాను. ఇది కూడా యజుర్వేదం 40:16. అయితే దీనిలో మంత్రాన్ని చదివే విధానం: ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోద్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తేనమా భుక్తిం విధేమ. ఇలా చదవాలి. చదువుకొని ఈ మంత్రం అర్థం ఏంటంటే అగ్నేన సుపథ. సుపథ అంటే మంచి మార్గాన్ని చూపించు ఓ అగ్ని అని చెప్తున్నాం అనమాట. ఎలా అయితే విశ్వాని దేవ వయునాని విద్వాన్, ఎలా అయితే విశ్వంలోని విద్వాంసులందరూ ఏ విధంగా నిన్ను ఉపాసించారో అలానే నేను కూడా చేసి నువ్వు సుపథ మంచి మార్గాన్ని మాకు చూపించు, కుటిలమైన మార్గాన్ని కుటిలమైన మనుషుల నుంచి దూరం చెయ్యి అని మనము విధేయతతో ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇలా మొదటి మంత్రంతోనే నీకు సరిపోతుందమ్మా. చక్కగా మొదటి మంత్రం చేయి. రెండో మంత్రాన్ని ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత చేయొచ్చు. మొదటి మంత్రం ఒకటే ఒక మంత్రం ఎన్నిసార్లు మనసులో మననం చేస్తూ పరమాత్మను తలుచుకుంటూ ఉంటే అంత బ్రహ్మాండంగా నీకు ఆ మేధ కలుగుతుందన్నమాట. సో అది ఆ మేధస్సు పెరుగుతుంది నీకు. సో ఆ మేధస్సు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సంపాదన ఎట్లా చేయాలి అని కూడా తెలుసుకోవచ్చు. ఆ సంపాదన చేసేటప్పుడు ఈ రెండో మంత్రం చదవాలి. మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని నేను సంపాదించాలి, కుటిలత్వంతో కాదు అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో అలా మంచి మార్గంలో సంపాదించాలంటే అగ్నేనయ సుపథారాయ ఇట్లా. సో ఇది మన మంచి మార్గంలో నడిపించాలి పరమాత్ముడు, మంచిగా సంపాదించాలి అని కోరుకోవడం. మొట్టమొదటి విద్య కాబట్టి, బ్రహ్మచర్యాశ్రమం కాబట్టి నీది మొదటి మంత్రం మాత్రమే చదువుకో. రెండో మంత్రం ఊరికే ఇచ్చాను ఎవరికైనా పనికొస్తుందని. సో మొదటి మంత్రాన్ని శుభ్రంగా మెమరైజ్ చేసుకో అమ్మా. మెల్లమెల్లగా మెమరైజ్ చేసుకొని దాన్ని చదువుతూ మనసులో చదువుకుంటూ రోజు పొద్దున్నే ఎన్నిసార్లు మననం చేయగలిగితే అన్నిసార్లు పొద్దున్నే స్నానం చేసి శుభ్రంగా కూర్చొని తూర్పు దిక్కుని ఫేస్ చేసి సూర్యుడు ఉదయించక ముందే ఈ మంత్రం జపించడం మొదలుపెట్టాలి. అప్పుడు జపము అంటే మనస్సుతో చేసేది, బయటికి చెప్పేది కాదు, నోట్లో గొణిగేది కాదు. సో ఫస్ట్లో అలానే బయటికి చెప్పాలి, నోట్లో గొనగాలి, ఆ తర్వాతనే మనసులో అది స్థాపింపబడుతుంది. సో ఇలా మెల్లమెల్లగా చేసుకుంటూ అలా పెద్దగా అవుతున్న కొద్దీ నీకు ఈ మంత్రము భలే జ్ఞానాన్ని ఇస్తుంది, విపరీతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. నేను కూడా ఈ మంత్రం చదివాను, అందుకనే నేను డాక్టరేట్ దాకా వెళ్ళిపోయాను. సో దేర్ ఫోర్ చాలామంది ఊరికేనే వెళ్ళిపోతారు, కానీ దానిలో సూక్ష్మమైన విషయాల్ని గ్రహించగలిగాను. సో అట్లనే నువ్వు కూడా గ్రహించగలుగుతావు, బ్రహ్మాండంగా సంపాదించగలుగుతావు, బ్రహ్మాండమైన ఆ, నీ ఆశయాన్ని తీర్చుకోగలుగుతావు. ఓకేనమ్మా? సో షణ్ముఖ వైష్ణవి ఇది తీసుకొని పాజ్ చేసుకొని కావాలంటే మంత్రాన్ని రాసుకో, పెద్దవాళ్ళ చేత వచ్చిన రాయించుకోవాలంటే రాసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో ప్రశ్నకి వెళ్దాం. నమస్కారం గురువుగారు. నాకు ఒక సందేహం ఉంది. అదేంటి అంటే మన హిందూ మతంలో అనేక రకాల దేవతలు ఉన్నారు. అది కొన్ని కోట్ల మంది అని చెప్తూ ఉంటారు. సరే, అది పక్కకి పెట్టి చూసిన మనం ముఖ్యంగా చూసినప్పుడు శివుడు, విష్ణువు, శక్తి పూజ, అలాగే రకరకాల దేవతలు ఉన్నారు. అలాగే వచ్చేసి మళ్ళీ కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్త కొత్త దేవతలు కూడా వచ్చారు. తర్వాత గురువులు దేవతలుగా కూడా వస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏమైపోయిందంటే, మరి బ్రాహ్మణాల్లో ఉన్న కూడా ఒక పెద్ద సందేహం ఏంటి అంటే, ఉదాహరణ మా కుటుంబంలో చెప్తే మన స్మార్తులం కాబట్టి విష్ణువుని పూజ చేయొద్దు, మనం శివుణ్ణే పూజ చేయాలి అంటారు. కానీ స్మార్తం అంటేనే శివకేశవులను సమానంగా చూస్తారు అని ఒకటి చెప్తారు. వైష్ణవులు పూర్తిగా విష్ణు మీద ఆధారపడతారు, శైవులు శివుడి మీద ఆధారపడతారు, శాక్తేయులు శక్తి మీద ఆధారపడతారు. కానీ స్మార్తంలోకి వచ్చేసరికి శివుణ్ణి పూజ చేయాలన్నా విష్ణువు చేయాలన్నా అంటే మరి అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళు తెలిసి చెప్తుందా తెలియక చెప్తుందా తెలియట్లేదు, కానీ లేదు స్మార్తులందరూ కూడా శివుణ్ణి పూజ చేయాలని కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి శివారాధన మంచిదా, విష్ణు ఆరాధన మంచిదా, లేదు శక్తి ఆరాధన మంచిదా? ఎవరిని పూజ చేస్తే, ఎవరిని ఆరాధిస్తే, ఎవరిని ఉపాసన చేస్తే మనకి ఈ జీవితం గడిచిపోతుంది? ఎందుకంటే దానిలో కాన్సన్ట్రేషను, ఫోకస్ ఉండటం లేదు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత కష్టాలు సుఖాలన్నీ ఉంటాయి. సో కష్టం వచ్చినప్పుడు ఈ దేవుడికి ఆరాధించడం వల్ల అయ్యో ఇది నెరవేరటం లేదు కాబట్టి మళ్ళీ ఒక దేవుడు షిఫ్ట్ కావడం, మళ్ళీ ఒక చోట కావట్లేదు మళ్ళీ దేవుడు షిఫ్ట్ కావటం. అదే వేరే చోట కొన్ని మతాలను చూసినప్పుడు, లేదా మన దానిలో కూడా చూసినప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రమే ఆరాధిస్తారు, శైవులు శివుని మాత్రమే ఆరాధిస్తారు. అంటే వాళ్ళకి ఇంకొక ఆలోచన కూడా రాదు.
మన దగ్గరికి ఒక స్మార్థంలోకి వచ్చేసరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటంటే శివుడు సమానమే విష్ణువు సమానమే సరికి మరి శివుని చేయాలన్నా విష్ణువు చేయాలన్నా, రెండు రకాల దేవతలు లేదా అనేక రకాల దేవతలను పెట్టుకొని ఆరాధన చేస్తున్నప్పుడు ఏకాగ్రత అనేది ఉండదు. ఎందుకంటే మనిషి సహజ గుణమే సందేహం. కాబట్టి ఏమైపోయిందంటే అరే ఎవరిని చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఓకే మోక్షం సాధన కోసమో లేకపోతే ఇవేవి వదిలిపెట్టి ఆరాధన చేసి దైవతత్వాన్ని తెలుసుకునే అంత స్థాయి మామూలు మనిషికి అయితే ఉండదు. సో దయచేసి మీరు నా సందేహానికి ఆన్సర్ ఇస్తారని నేను భావిస్తున్నాను. సో ఏ దేవత ఉపాసన ఈ జీవితానికి పరమార్థాన్ని కలిగిస్తుంది, ఏ విధంగా ఏ దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలి? సో హరికృష్ణ పి ఆయన చెప్పిన ఆయన అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయన పేరు చెప్పుకోలేదు కానీ పైన అక్కడ వీడియోలో పైన హరికృష్ణ పి అని ఉంది. సో దాన్ని బట్టి ఆయన పేరు హరికృష్ణ పి అని అర్థం చేసుకున్నాం. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే శివుడు, విష్ణువు, శక్తి ఇలాంటి రకరకాల ఉపాసనలు ఉన్నాయి కదా. సో మనం ఎవరిని చేయాలి? ఇప్పుడు మనం స్మార్తులమైతే ఎట్లా చేయాలి, వైష్ణవులమైతే ఎట్లా చేయాలి, శైవులమైతే ఎట్లా చేయాలి, ఇలా రకరకాల సందేహాలు ఆయనకున్నాయి. ఆయనకి ఎంత సందేహం వచ్చిందంటే బ్రాహ్మణులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయని. సో ఈ విధంగా ఉంటే మనం ఎలా చేయాలి, ఎవరిని చేయాలి, ఇది అంటే ఉపాసన, ఇది ప్రశ్న అన్నమాట. సో దీనికి సమాధానము మనకి జటిలం కానీ సులభమే. జటిలం ఎందుకు అవుతుందంటే మనం అంగీకరించకపోవడం వలన జటిలం అవుతుంది. సో అది సులభం ఎందుకు అవుతుందంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే. ఇప్పుడు మనకి శివపురాణము, విష్ణు పురాణము, బ్రహ్మ పురాణము ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి. దానిలో శివపురాణంలో శివుడి గురించి గొప్పగా చెప్తారు, విష్ణు పురాణంలో విష్ణుడి గురించి బాగా చెప్తారు, గొప్పగా చెప్తారు. అలానే మనకి శక్తి గురించి కూడా కొన్ని మన పురాణాలు ఉన్నాయి. సో వాటిల్లో ఆ శక్తి గురించి విపరీతంగా చెప్తారు. ఇలా రకరకాల ఉపాసనలు, పూజలు, విధానాలు అన్నీ కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. సో అది కరెక్టా తప్ప అన్నది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ పదాలు శివ, విష్ణువు, శక్తి ఇవన్నీ కూడా మనకి వేదం నుంచి వచ్చినాయి. వేదంలోని పదాలు ఇవన్నీ. సో మీరు ఏది సరస్వతి, లక్ష్మి ఈ పదాలు ఏవి తీసుకున్నా కానీ వేదంలోనే ఉన్నాయి. బ్రహ్మ వేదమే. సో అందరూ వేదం నుంచి పదాలని తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ వాళ్ళ కథలు వాళ్ళు అల్లేసుకున్నారు. సో విష్ణువు గురించి పూజించేప్పుడు మీరు వైష్ణవులు విష్ణుని ఒక్కడనే పూజిస్తున్నారు అంటున్నారు. వైష్ణవులు విష్ణువుని ఒక్కడనే కాకుండా నరసింహస్వామిని, ఆ తర్వాత రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇలా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా విష్ణువే కదండి అవతారం. అవన్నీ విష్ణువు అయినప్పుడు వాళ్ళు నరసింహ అవతారాన్ని పూజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి అహోబిలము అని ఉంది, అక్కడ నరసింహస్వామి యొక్క రూపం ఉంటుంది. అలా పెట్టుకున్నారు వాళ్ళు. సో అలా మీరు విష్ణు ఆలయాలు, సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది అన్నవరం, అలా మీకు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తే వెంకటేశ్వర స్వామి. సో ఇవన్నీ కూడా విష్ణు అవతారాలే అనుకున్నా కానీ ఈ అవతారాలని వాళ్ళు విడివిడిగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో విష్ణువు యొక్క రూపాలే ఇవన్నీ. సో అని వాళ్ళ యొక్క నమ్మకం. సో ఆ నమ్మకంతో వాళ్ళు నరసింహస్వామిని, సింహాద్రి మనకు ఉంది కదా, దానికి అక్కడ తర్వాత ఇప్పుడు తిరుపతిలో వెంకన్న. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క రూపాన్ని వాళ్ళు విష్ణువునే ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారా, వాళ్ళు ఒక్కొక్కరిని ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారా? నరసింహస్వామిని ప్రార్థించే వాళ్ళు మరి విష్ణు రూపం, ఆయన విష్ణు అవతారమే కదా, మరి డైరెక్ట్గా విష్ణువునే ప్రార్థించవచ్చు కదా అనేది ప్రశ్న అనమాట. సో దెర్ఫోర్ వైష్ణవులు కూడా అనేక రూపాలని ప్రార్థిస్తున్నారు. కాబట్టి స్మార్తులు కూడా అనేక రూపాలని ప్రార్థిస్తున్నారు, తప్పేం లేదు కదా. సో వాళ్ళు అంతే, మీరు అంతే, ఎవరైనా అంతే. అలానే శైవులు కూడా అంతే. సో శైవులు కూడా మనకి ఇప్పుడు శివలింగాన్ని వాళ్ళు పూజ చేస్తున్నారు అనుకుందాం కాసేపు. సో వాళ్ళు శ్రీశైలంలో, తర్వాత ఇంకో చోట అన్ని చోట్ల శివలింగాలని వాళ్ళు పూజ చేస్తున్నారు, అవునా కదా. కానీ కొన్ని చోట్ల శివుడి యొక్క విగ్రహం ఉంటుంది, దాన్ని ప్రార్థిస్తుంటారు, నటరాజస్వామిని, ఇలా రకరకాలుగా వాళ్ళు చేస్తుంటారు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఎవరిని ప్రార్థిస్తున్నారు అన్నది మీకు అర్థం కావాలి. ఇప్పుడు నరసింహస్వామిని ప్రార్థిస్తున్నారంటే అది విష్ణు రూపం కాబట్టి విష్ణువునే డైరెక్ట్గా విష్ణువుకే చెందుతుంది అని వాళ్ళ భావన. మరి నరసింహస్వామి ఎందుకు, విష్ణువుని ప్రార్థించవచ్చు కదా అంటే అదే కుదరదు, మేము ఇట్లా నరసింహస్వామిని మేము ప్రార్థిస్తాం.
అంటే ఏంటంటే వాళ్ళ దృష్టి ఎంతసేపు నరసింహస్వామి యొక్క గుణగణాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. విష్ణువు యొక్క అనేక గుణాల్లో ఈ గుణాలని ఇష్టపడుతున్నారు. అలానే వెంకటేశ్వర స్వామి గుణాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. అలానే కాకుండా కొంత ఆశ కూడా ఉంటుంది. తిరుపతికి వెళ్ళి మనం మొక్కుకున్నామంటే కనుక తిరుపతి వెంకన్న మన మొక్కులు తీరుస్తాడు. అప్పుడు మనం అనుకున్నది ఏమైతే చెప్పామో అది చేద్దాం. ఇప్పుడు ఒకడు అనుకుంటాడు బిజినెస్లో 10 కోట్లు వస్తే బాగుంటుంది, నేను తప్పకుండా నీకు వచ్చి 1 కోటి రూపాయలు నేను ఇస్తాను అనుకుంటాడు. అతను ఫలించింది అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు తెచ్చి వెంకన్న ఒక హుండీలో వేసేస్తాడు. సో అది ఒక మొక్కు అంటారు. అలా ఒక సిస్టమ్ పెట్టారు. సో దాంతో ఏమైందంటే ఎవరికి నమ్మకాలు కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి వెంకన్న చేసింది మన నరసింహస్వామి చేయలేడా? అహోబిల నరసింహస్వామి చేయలేడా? సింహాద్రి అప్పన్న చేయలేడా? ఇవన్నీ కూడా ఉంటాయి. సో అన్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. మరి తిరుపతికి ఎందుకు అంత డిమాండ్? ఇది విశేషం అన్నమాట. సో ఇప్పుడు దీనిలో చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. సో మీరు వీళ్ళలో మీరు అడిగారు అనుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీరు ప్రార్థిస్తున్నారు, మరి విష్ణువుని ప్రార్థించారా అంటే ఆయనేనయ్యా విష్ణువు అంటారు. మరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి నరసింహస్వామిని అడిగితే కనుక ఆయనేనయ్యా విష్ణువు అంటారు. అప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడిగితే ఏమంటారు? ఇద్దరు విష్ణు అవతారమే అని అంటారు. కాబట్టి ఇదంతా మీరు ఆలోచిస్తే బాగా ఇది కాస్త డీప్గా వెళ్ళి ఆలోచించండి. ఆలోచిస్తే కనుక శివుడైనా విష్ణువైనా ఎవరైనా సరే ఆ పరమాత్ముడి యొక్క రూపమే అని అనుకుంటే మీకు బాధలు ఉండవు. కానీ వాళ్ళందరూ పరమాత్మ రూపం కాదు, పరమాత్మ వేరు అని అనుకుంటే అప్పుడు ఆ పరమాత్మనే ఉపాసించాలి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ ధర్మాలన్నీ పెట్టాడు. ప్రతి పదార్థంలోనూ అణువున ఆయన ఉన్నాడు. అంతేకాకుండా త్రికాలాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఎస్, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన మూడింటికి పైన ఉంటాడు. సో దేర్ ఫోర్ ఆయనని మనము ఉపాసించాలి. ఉపాసనకి యోగ్యమైన వాడు ఒక్కడే. ఎవరైతే మనకి మోక్షం ఇవ్వగలుగుతాడో ఆయన్నే ఉపాసించాలి. ప్రార్థన ఎన్ని దేవతలకు చేసినా పర్వాలేదు, ఎందుకంటే అది ఆయన గుణాలు కాబట్టి. ఎలా అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇవన్నీ విష్ణు రూపాలని వాళ్ళు ఎలా అయితే అనుకుని వాళ్ళు ప్రార్థిస్తున్నారో మీరు అట్లా పరమాత్మని ఏ రూపంలో అన్నా ప్రార్థించుకోవచ్చు. కానీ రూపం లేని పరమాత్మని రూపం కల్పించుకోవడం అంటే మనం భ్రమకు లోనవుతాం అనమాట. సో భ్రమకు లోనైనప్పుడు మనం కాస్త కష్టపడతాం. కానీ పరమాత్మకు అలాంటివి ఉండవు. మీరు ప్రార్థించారు అంటే మీ కోరిక ఏంటి అన్నది ఆయన తీరుస్తాడు. అది డెఫినెట్. అది ఎందుకు తీరుస్తాడు? మరి నేను నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు ఆ రూపం చూసి నేను ప్రార్థించినా ఇస్తాడా అంటే మీరు ఏమి కోరుకుంటున్నారో అది పరమాత్ముడికే చెందుతుందని చెప్పాను ఇందాక. నరసింహస్వామి అయినా వెంకటేశ్వర స్వామి అయినా సరే, సత్యనారాయణ స్వామి అయినా సరే, ఎవరైనా సరే విష్ణువుకే చెందుతుందని వాళ్ళంతా ఎలా భావిస్తారో మీరు ఏ రూపాన్ని ప్రార్థించినా అది మటుకు పరమాత్మకే చెందుతుంది. కానీ రూపంలోనే పరమాత్ముడు ఉంటాడు, ఆ రూపంలో ఉంటాడు అనుకోవడం మటుకు భ్రమ. అది భ్రమని తొలగించుకోండి. పరమాత్మ అన్ని ఎడలా ఉన్నాడు. ఎస్, ఎన్ని ఉన్నాయంటే ఆయనకి నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం అని చెప్పి మంత్రంలో స్పష్టంగా చెప్పాడు. అంటే అన్ని రూపాలు ప్రపంచంలో అన్నిట్లోనూ నిండి ఉన్నాడు. కాబట్టి ఆ రూపాన్ని మీరు గ్రహించాలి అంటే మన వల్ల కాదు. కాబట్టి మనం ధ్యానం చేస్తే కానీ లోపల మనకు కనిపిస్తాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క రూపం అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ రూపం అర్థం కావాలంటే వేదమంత్రాలు అన్నింటినీ చదువుతూ ఉంటే కానీ అర్థం కాదు మనకు ఆ రూపం. కాబట్టి మీరు ఏ రూపాన్ని ప్రార్థిస్తున్నారు అన్నది మన సమస్య కాదు, కానీ ఏం ప్రార్థిస్తున్నారు అన్నదే సమస్య. ఏం ప్రార్థిస్తారు? వేద మంత్రాలతో ప్రార్థిస్తే కనుక మీకు ఆ పరమాత్మకు చెందుతుంది. మిగతాది ఏవైనా సరే అది మాటల రూపంలో ఉంటే కనుక, ఆ మాటలు భ్రమ లేకుండా ఉంటే కనుక, ఆ భ్రమలేని మాటలు వేదంతో కనుక పోలి ఉంటే, వేదంలో చెప్పినట్టుగా ఉంటే తప్పకుండా పరమాత్మ మీ ప్రార్థన వింటాడు. అసలు ఏ ప్రార్థన చేయకుండా అంటే ఏ మంత్రాలు చదవకపోయినా ఏమి లేకపోయినా మీరు నిజాయితీగా వేదం చెప్పినట్టుగా మీరు మసలుకుంటూ ఉంటే కనుక మీ మనసులో కోరిక ఆటోమేటిక్గా పరమాత్మ తీరుస్తాడు. మరి అంటే ప్రార్థించటం ఎందుకు? ఎస్, ఇది ఒకటి గొప్ప విషయం అన్నమాట. ఒక మనిషి నిజాయితీగా ఉన్నాడు, ధర్మమే పాటిస్తున్నాడు అంటే అది వేద ధర్మమే అయి ఉండాలి. వేద ధర్మం అయి ఉండి నిజాయితీగా ఉంటూ తన పని చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి,
అతనికి పరమాత్మ కరుణ ఉంటుంది. ఎందుకంటే వేదంలో చెప్పింది చేస్తున్నాడు ఆయన. సో ఎలా చేస్తున్నాడు మరి? వేదం చదవకుండా ఎట్లా చేస్తున్నాడు అంటే, అందరం మనం పాటిస్తూ వాటిలో అతను కూడా ఉంటాడు. అతను ఏది కరెక్ట్ అని గ్రహించుకుంటాడంటే, ధర్మం ఏదో అది గ్రహించుకుంటున్నాడు. అతను గ్రహించుకొని అది పాటిస్తున్నాడు. సో అది దేర్ ఫోర్ అతని మనసు నిర్మలం అన్నమాట. ఆ నిర్మలమైన మనసుకే ధర్మం అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. సో అతను ఏ మాట అన్నా కానీ సత్యం అయిపోతుంది. ఎందుకంటే అది పరమాత్ముడు ఇచ్చిన వరం. ధర్మాన్ని పాటిస్తున్నవాడు ఏ మాట అంటే అది సత్యమై కూర్చుంటు. ఏం చేద్దాం? తమాషా అది. సో అది. సో ఇలా మనము మనకేంటంటే ఒక పర్టికులర్ కావాలి, ఇది కావాలి, అది కావాలన్నప్పుడు ఆ గుణానికి తగ్గట్టుగా ప్రార్థించాలి. ఇందాక ఆ చిన్నమ్మ అడిగింది చక్కగా ఏమనంటే, నేను ఇట్లా మేధస్సుతో నేను ఇట్లా బాగా చదువుకోవాలి, తర్వాత బాగా సంపాదించాలంటే ఆ మంత్రాలు చెప్పాను. సో మేధ కోసం చేసే మంత్రం అది. సో అలా ధనం కోసం చేసే మంత్రం దాని తర్వాత ఉన్న మంత్రం. అలా మనం ఒక మాట ఏమవుతుందంటే ఆరోగ్యం కోసం చేస్తాం, ఒక మాట బంధుత్వం కోసం చేస్తాం, ఒక మాట పెళ్లి కావాలని చేస్తాం, ఒక మాట ఉద్యోగం కావాలని చేస్తాం. ఇలా రకరకాలవి మన యొక్క కోరికల్ని ఆ వేదంలోని ఒక్కొక్క మంత్రం తీసుకొని మనం అది జపం చేస్తూ ఆ పని మీద మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో దేర్ ఫోర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఎవడు గొప్ప కాదు, ఇవన్నీ వేరు. నేను ఒక వీడియో చేశాను, శివతత్వం విష్ణుతత్వం అని చెప్పి వీడియో చేశాను, మీరు వెతికితే దొరుకుతుంది. సృష్టి జరిగేటప్పుడు శివతత్వం విష్ణుతత్వంలో ఒకటి ఎక్కువ అవుతుంది, అయినప్పుడు ధన్మని సృష్టి జరుగుతుంది, లేకపోతే జరగదు. విష్ణువు స్పేస్, శివుడు టైం. సో ఈ రెండు స్పేస్ అండ్ టైం ఎంటాంగిల్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది వీటిలో ఎవరు గొప్ప అని ఉండదు, ఏది ఎక్కువ అయితే కనుక ఆ ప్రకారం మనకి సృష్టి జరుగుతుంది. సో అలా సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు అంటాం. సో అలా మనము త్రిమూర్తుల్ని మనం పెట్టేసుకొని మనం ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప విశేషం. ఏదో రకంగా ప్రార్థిస్తున్నారు కదా అని వదిలేస్తారన్నమాట. సో మానవ రచితాలు కాకుండా వేద మంత్రాలను తీసుకుంటే భ్రమ లేకుండా ఉంటాయి కాబట్టి తొందరగా నెరవేరుతుంది ఏ కోరికన్నా సరే. కాబట్టి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు, ఏం ప్రార్థిస్తున్నారు అనే అవసరమే లేదు. ఒక వేద మంత్రం చూపిస్తాను మీకు, అది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ మంత్రము ఋగ్వేదం 1:164-46, ఇది కామన్గా అందరూ చెప్తుంటారు అనమాట. ఇది ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం అహోరథో దివ్య స సుపర్ణో కరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిస్వాన్ ఆహు. ఇది మాతరిస్వానం ఆహు ఇదన్నమాట. సో ఇంద్రుడు, ఇంద్రుణ్ణి, మిత్రుణ్ణి, వరుణుణ్ణి, అగ్నిని ఆహుహు ఆహ్వానిస్తున్నాను. దివ్య ససుపర్ణో గరుత్మాన్. సో ఆహుహు అంటే ఆయన్ని సంబోధిస్తున్నాను అని చెప్పడం అనమాట. ఆయన్ని పిలుస్తున్నాను, ఈ రూపాల్లో ఆయన పిలుస్తున్నాను అని చెప్పడం అనమాట. స సుపర్ణో గరుత్మాన్, పెద్ద దేహం కలిగిన వాడు. అంటే ఈ సృష్టి అంతా ఆయన దేహం అనుకుంటే ఆ రూపం కలిగిన సుపర్ణో అటువంటి గరుత్మాన్ని పిలుస్తున్నాను. ఏకం సత్ విప్రా, ఏకం ఒకటే సత్యాన్ని, విప్రాహ అంటే ఉమ్, బాగా నేర్చుకున్న పండితులు అన్నమాట, బ్రాహ్మణులు అంటారు. ఏకం సద్ విప్రా బహుధా వదంతి, అనేక రూపాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అగ్నిం యమం మాతరిస్వానం ఆహు, ఇలా చెప్పుకొస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పరమాత్ముడికి అనేక రూపాల గుణాలు ఉంటాయన్నమాట. ఆ గుణాలన్నింటినీ వాళ్ళు ఆహ్వానిస్తూ ఆ పరమాత్మనే ఆహ్వానిస్తున్నారు. సో ఆ రూపాల్లో నేను ప్రార్థిస్తా అని చెప్తున్నారు. అలా విప్రులు అనేక రూపాలని సృష్టించుకున్నారు. ఇక్కడ ఇంకో మంత్రం, ఇది యజుర్వేదం 36:9, ఇది ఋగ్వేదంలో కూడా ఉంది. ఓం శన్నో మిత్ర శం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ. ఇక్కడ చూడండి, శన్నో మిత్ర, శుభం మాకు శుభము చేయుగాక ఎవరు? మిత్రుడు. శం వరుణుడు కూడా అలానే మాకు భవత్వర్యమా. సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటూ ఇక్కడ మిత్రుడు, వరుణుడు, తర్వాత బృహస్పతి, ఇంద్రుడు,
విష్ణువు, ఉరుక్రమ, ఇలా ఒక్కొక్క పేరుని తలుచుకుంటూ వీళ్ళందరూ అంటే ఈ రూపాల్లో మేము ఏవైతే ప్రార్థిస్తున్నామో వాళ్ళు మాకు శుభం చేయగాక. మిత్రాదయో లింగోక్తాహ. సో ఇది దేవత. సో ఏ వాళ్ళని మనం పిలుస్తున్నాం, మిత్రాదయో అంటే మిత్రుడు మొదలైన వాళ్ళు, లింగోక్తాహ ఏ మనం చిహ్నాల్లో మనం చెప్తున్నామో ఇక్కడ వాళ్ళందరినీ అని అర్థం అన్నమాట. ఇలా మనకి వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని చెప్పడం ఒకటి, ప్లస్ అనేక గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని మీరు ఆహ్వానించి ప్రార్థించుకోండి అని చెప్పి వేదమే చెప్తాం. సో ఆ విధంగా మీరు ఏ రూపం తీసుకున్నా మీకు ఇది నెరవేరదు అని ఉండదు అనమాట. ఇప్పుడు విష్ణువుని ప్రార్థిస్తున్న వాళ్ళు అనేక మంది పేద బ్రాహ్మణులు గుళ్ళలో చేసుకుంటున్న వాళ్ళు పూట గడవడమే కష్టంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలానే అడుక్కుంటున్న బ్రాహ్మణులు ఉన్నారు, విష్ణువునే ప్రార్థిస్తుంటారు. అలానే శివుని ప్రార్థిస్తున్న వాళ్ళు అడుక్కుంటునే వాళ్ళు ఉన్నారు, రిచ్ పర్సన్స్ ఉన్నారు. విష్ణుని ప్రార్థిస్తున్న వాళ్ళు రిచ్ ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అనేక రకమైన బాధలు పడుతున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారిగా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరేదో ఈ మధ్య యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటుంది ఆయన పేరేదో. సో ఆయన మరి అక్కడ ప్రధాన పూజారి విష్ణువుని తలుచుకుని ఆయన పరమ భక్తుడు, పరమ ఇది పరమ అది అయినప్పుడు ఆయన్ని అవమానించే అంత శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? అయినా అవమానించారు పాపం. సో అది వాళ్ళ కర్మల్లో వచ్చేస్తుంది అనమాట. సో మన కర్మల్లో మనం పడుతూ ఉంటాం. అలానే ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటాం, మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. ఇది మన పని. సో అది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు సిన్సియర్గా నాకు ఇది కావాలి, పర్టికులర్ ఇది కావాలి అనేది తీసుకొని అది నెరవేరిందా లేదో చూసుకోండి. ప్రార్థిస్తూ దాని మీద దృష్టి పెట్టి చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పాన్ డబ్బా పెట్టుకుంటాడు ఒక అతను. పాన్ డబ్బా పెట్టుకున్నప్పుడు, బాబు శంకర నాకు ఈ పాన్ డబ్బా మంచి ధనాన్ని వచ్చేటట్టు చేయడం అంటే మంచిధనం అంటే ఏంటో అర్థం కావాలి, క్లియర్గా క్లారిటీగా ఉండాలి. మంచిధనం అంటే నా నెలకి 50,000 మించి డబ్బు కావాలి, అలా లాభాలు రావాలి అని కోరుకునేటట్టయితే కనుక ఆ విధమైన పాన్ డబ్బా పెట్టు. ఎందుకంటే ఇప్పుడు పాన్ అమ్మితే రూ. 5 రూ. 10 అమ్ముతాడు అనుకుందాం. ఎన్ని పాన్లు కట్టగలిగే రోజుల్లో, అట్లా ఎన్ని కడితే ఎంత డబ్బు వస్తుంది అంచనా వేసుకొని, నెలకి ఎంత వస్తుంది అంచనా వేసుకుంటే ఇది సరిపోతుందా లేదా తెలుస్తుంది. సో ఇలా మనము మనకంటూ ఒక అర్థమైన రీతిగా ఉండాలి. అర్థం కాని రీతిలో ధనం అడగకూడదు, అర్థం కాని రీతిలో భోగాలు అడగకూడదు. ఉహు, అడగకూడదు. సో అడిగేటప్పుడు నా శక్తి ఏంటి, నేను ఏం ఆలోచిస్తా అలా ఎలా పని చేయాలి, ఆ పని చేసేందుకు నేను పూనుకున్నప్పుడు అది అడగాలి. సో అలా అడిగితేనే మీకు లాభాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరిని ప్రార్థించినా సమస్య ఉండదు. ఇదంతా ఒక గురువుల నుంచి వస్తూ ఉంటుంది. ఒకళ్ళు విష్ణుని ప్రార్థించారు, ఒకళ్ళు శివుని ప్రార్థించారు, ఒక శక్తిని ప్రార్థించారు, ఒక కాళికాదేవిని ప్రార్థించారు, ఒకళ్ళు ఇంకొకళ్ళని ఇంకా మాట్లాడితే మన గ్రామాలకు వెళ్తే గ్రామ దేవతలు ఉంటారు, వాళ్ళకు కూడా అంతే. సో ఎవరిని చేస్తున్నాం కాదు, మన మనసు ధర్మం వైపు ఉందా లేదా, ధర్మం వైపు ఉండి నిజాయితీగా ఉండి మనం సంపాదించుకో. మరి కొంతమంది అన్యాయంగా కూడా బ్రహ్మాండంగా అన్యాయాలు చేసి సంపాదించేస్తున్నారు కదంటే, అవునండి సంపాదించేస్తారు డెఫినెట్గా. కానీ అలానే వాడు చచ్చిపోతాడు, ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాడు. ఆ ధనవంతి ఏం చేసుకుంటాడు? ఆ ధనవంతి ఎవరికో చెందుతుంది మళ్ళీ. కాబట్టి మనిషికి తెలియట్లేదు. ఇక్కడ అమెరికాలో ఉన్నారండి. ఓ ఓ బూ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వస్తారు, వచ్చి బాగా 2-3 మిలియన్ సంపాదిస్తారు. సంపాదించి హ్యాపీగా ఉంటారు. 2-3 ఏంటి, ఎక్కువ 10-20 కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో హ్యాపీగా ఉంటారు. కానీ సంపాదన మటు మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. అదొక పిచ్చి. సంపాదించిన దాంతో సుఖపడదామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇండియాలో 10 ఇల్లు కొన్నామా, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. ఊర్లో దిగాం మనం. ఊర్లో దిగినప్పుడు అందరూ వచ్చి సార్ మీరు ఎన్ని ఇల్లు కట్టారు సార్, అమెరికాలో ఏం సంపాదించారు సార్, 2-3 గోల్డ్ చైన్లు ఇవి వేసుకొని గోల్డ్ అంతా పెట్టుకొని జర మాట్లాడుతుంటే ఆ ఫీల్ అనమాట, ఆ ఫీల్ వస్తుంటుంది. ఆ ఫీల్ వచ్చే వాళ్ళని మనం ఏం చేయలేం. వాడంతే సంపాదిస్తూ ఉంటాడు అనమాట. అన్యాయంగా సంపాదిస్తాడు, అక్రమంగా సంపాదిస్తాడు, మామూలుగా ఎట్లన్నా కాదు. ఆ ఫీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సమ్ పర్సన్స్. ఆ ఫీల్ లేని బతకలేం. బతకలేం. అమ్మో, పక్కనోడు టయోటా కారు కొన్నాడు, నేను కొనాలి. పక్కనోడు టెస్లా కొన్నాడు, నేను కొనాలి. ఇది ఇండియన్ కమ్యూనిటీలో భయంకరంగా ఉంటుంది. అమెరికాలో మీరు తట్టుకోలేరు అది. ఒక కమ్యూనిటీలో ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయనుకోండి, ఒక్క టెస్లా కొన్నాడంటే పక్కనోడు కొని తీరాలి. లేకపోతే వాడి పెళ్ళామో వాడి మొగుడో చావు కొట్టి వాడిని చెవులు మూసి కొంటావా సస్తావా, కొనాలి. పక్కనోళ్ళు కొన్నారు ఏంది, పక్కనోళ్ళు టెస్లా కొని ఏం చేస్తారంటే అదే చూపించుకుంది కన్నా ఇంట్లో వ్రతం చేస్తారు.
అస్సలు కామెడీ, ఎంత కామెడీ నడుస్తుంటుందంటే ఇక్కడ ఈ షోలు తట్టుకోలేము మనం. ఎందుకంటే వాళ్ళకి ఆ అజ్ఞానంలోనే ఉంటారు. ఏ కార్ వేసుకెళ్ళినా బాగానే పనిచేస్తుంది. అదొక స్టేటస్ సింబల్. మేము 70,000 పెట్టి కొన్నాం, 1,00,000 పెట్టి కొన్నాం, 1,50,000 పెట్టి కొన్నాం. దీనిలో ఏం ఫెసిలిటీస్ అండి. నేను సినిమా థియేటర్లో అయిపోయే సమయానికి ఇట్లా క్లిక్ నొక్కితే అది దానంతటా డ్రైవ్ చేసుకొని కరెక్ట్గా థియేటర్ మీదకి వచ్చి నా ముందు ఆగుతుంది. నేను వెళ్ళి ఎక్కువ కూర్చుంటా, మళ్ళీ నన్ను తీసుకెళ్తాను. అదొక ఫీల్. నువ్వు ఆ కారు వెతుక్కో, ఎక్కడుందో పార్కింగ్ లాట్లో వెతుకు పో, గేర్లు మార్చుకుంటూ రా, మేము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మీకు ఇది ఈ ఫీలింగ్ని ఎవ్వడూ చేయలేడు. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే గొడ్డు చాకరీ చేసేస్తూ ఉంటారు, చేసి సంపాదిస్తుంటారు. ఆ ఫీల్ రావాలి మాకు అంతే. పక్కనోడు నా గురించి ఏమనుకో అంతే తప్పితే నేనేమవ్వాలని ఎప్పుడు అనుకోడు అక్కడ. అమెరికాలో ఇది ఒక తమాషను. ఇండియాలో రావదా, ఇండియాలో కూడా అంతే. కానీ అమెరికాలో ఒక ఏమవుతుందంటే మనం క్లోజ్ క్లస్టర్స్లో ఉంటాం, ఇండియన్ ఫ్యామిలీస్ అన్ని ఒక చోట ఉంటుంటాయి. సో అది విపరీతం. మనకి అమెరికన్స్తో కాంపిటీషన్ ఉండదు, మెక్సికన్స్తో ఉండదు, ఇంకెవ్వరితో ఉండదు. ఇండియన్స్తో కాంపిటీషన్, భయంకరమైన కాంపిటీషన్, కుళ్ళు కాంపిటీషన్. మీ ఇంట్లో కొత్త సోఫా సెట్ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ డే మా ఇంట్లో ఉండాలి. లేకపోతే ఎట్లా అంటే ఎట్లా బతకాలి మేము, ఇది గొడవ అనమాట ఇక్కడ. సో అలా అలా వద్దండి. ప్రార్థన నిశ్చలంగా చేయండి, ఉపాసన చేయండి, పరమాత్మ మోక్షాన్ని సంపాదించండి. మోక్షం అంటే ఏంటంటే మనం అనుకున్న తడవగా ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం అట్లా నెరవేరిపోతుంది. సో అంత ఆనందం ఇంకా ప్రపంచం ఇంకెక్కడ ఉండదు. సో దేర్ ఫోర్ దానికోసం మనం ప్రయత్నం చేయాలి, దాంతో జీవించాలి. అదే ఆనందం, నిజమైన ఆనందం పొందాలి. ఫాల్తూ ఆనందాలకు వెళ్ళొద్దు మీరు. ఓకేనా? సో ఎవరిని ప్రార్థించినా ఒకటి ఫైనల్గా, కానీ వేద మంత్రం భ్రమ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ మంత్ర సహాయంతో ప్రార్థించాలి. ఉంటానండి. ఓ